బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఇంతకు ముందుగానే 2 పుస్తకాలు రాసిన ఈ కవయిత్రి గారితో 3వ అద్భుతమైనటువంటి పుస్తకం మీ ముందుకు రాబోతూ ఉంది. అది పతంజలి యోగ సూత్రాలు. మీకందరికీ పరిచయమైనటువంటి మాతనే పద్మగారు, జక్క పద్మగారు. వారితో మొదలైనటువంటి పుస్తకము పద్మపత్రం ఇవామంస. రెండవది అమ్మవారి గురించినటువంటి సహస్రనామావళికి మన యోగ ధ్యానాలకు ఉన్నటువంటి కంపారిజన్ చెప్తూ, ఇప్పుడు 3వసారిగా పత్రిజీ గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పతంజలి యోగ సూత్రాలలో 7వదైనటువంటి ధ్యానము గురించినటువంటి మనం ధ్యానులుగా ఈ పొద్దు మారాం. అటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి అవగాహనతో ఎన్నో పుస్తకాలను చదివి కంపేర్ చేసుకొని వాటిలో నుంచి సమగ్ర సమాచారాన్ని మనకు శ్రీమతి పద్మ గారు అద్భుతంగా అందించారు. దాని ఆవిష్కరణ మా చేతుల మీదుగా జరగడం మా పూర్వజన్మ సుకృతము. పత్రిజీ గారి కుమార్తె సమక్షము, ఇంతమంది ధ్యాన యోగుల సమక్షంలో ఈ పుస్తకాన్ని ఈ సన్యాసి చేతుల మీదుగా బయటికి రావడం అనేది మేము ఏ జన్మలోనో చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ప్రతి ఒక్కళ్ళు ఆ పుస్తకాన్ని చదివితే అష్టాంగ యోగం అంటే ఏంటి, పతంజలి గారి గొప్పతనం అంటే ఏంటో సమస్త విశేషాలు దాంట్లో తెలుస్తాయి. మనం దాంట్లో 7వ దాన్నే గట్టిగా పట్టుకొని ఇంత పైకి వచ్చాం. సమగ్రంగా దాని గురించినటువంటి సమాచారం మనకు తెలిస్తే పత్రిజీ గారు ఎంత ముందు ఆలోచనతో మనకు ఈ 7వదైనటువంటి ధ్యానము అనే సులభ మార్గం చెప్పారో మనకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి వచ్చినటువంటి ధ్యాన యోగులందరూ ఈ మహత్తరమైనటువంటి గ్రంథరాజ్యాన్ని తీసుకొని మీరు చదవడమే కాక వేరే వాళ్ళ చేత కూడా చదివించాల్సిందిగా కోరుకుంటున్నాం. జై గురుదేవ్, జై శ్రీమాన్ పత్రిజీ.